జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నా ఎంట్రుకు కూడా ఎవరు పీకలేరు అని పెద్ద పెద్ద డైలాగులు కొట్టావు. పైగా తెలుగుదేశం జెండా పీకేస్తాము అని చెప్పి గంభీరాలు పిలికావు. జగన్మోహన్ రెడ్డి, ఈరోజు సూటిగా అడుగుతున్నా, నీ వైసీపీ ఖాళీ అవబోతా ఉంది. ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, మేయర్లు కానీ, కార్పొరేటర్లు కానీ, సర్పంచ్ల దగ్గర నుండి జెడ్పీటీసీల నుండి ఎంపీటీసీలు మొత్తం లగేజీలు సర్దేసున్నారు. మేము గనక గ్రీన్ సిగ్నల్ ఇస్తే నీ పార్టీ ఖాళీ అవుతుంది. అంతెందుకు, నువ్వు లండన్ పోయి వచ్చే వరకు అంత నీ పార్టీ ఆఫీస్ టూలెట్ బోర్డు పెట్టుంటారు. ఈ పార్టీ కార్యాలయం బాడుగుకి ఇవ్వబడును అనేటువంటి పరిస్థితి వస్తుంది. ఆ రోజు ఏం చెప్పావు జగన్మోహన్ రెడ్డి? టీడీపీ జెండా పీకేస్తామంటావా? ఇది మామూలు జెండా కాదు జగన్మోహన్ రెడ్డి. లక్షలాది మంది కార్యకర్తలు ప్రాణాలకు తెగించి పోరాటాలు చేసి, ఉద్యమాలు చేసి, నువ్వు పెట్టిన తప్పుడు కేసులు ఎదుర్కొని జైలుకు పోయి వచ్చి తినకుండా, ఎండనకుండా, వాననకుండా, రాయనకుండా, రెప్పగనకుండా కష్టపడి కాపాడినటువంటి పార్టీ ఇది. ఈ జెండాని పీకటం అంత సులభం కాదు. గంభీరాలు పలికావు, బీరాలు పలికావు, ఉత్తర ప్రగల్గాలు పలికావు. ఈరోజు నీ పార్టీ మూతబడే పరిస్థితికి వచ్చింది. నీ పార్టీకి విధానం అంటూ లేదు, సిద్ధాంతం అంటూ లేదు. ఈరోజు నీ పరిస్థితి కుడితిలో పడిన ఎలుక మాదిరి కొట్టుకుంటున్నావు. కాబట్టి ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి పేదలతో ఆడుకోవద్దు. మాట్లాడితే పేదలకి, పెత్తందారులకి పెద్ద పోరాటం అన్నావు. ఈరోజు నీ పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే దుర్భరమైనటువంటి పరిస్థితిలో ఉన్నావు. కాబట్టి ఓవర్ యాక్షన్కి, ఓవర్ కాన్ఫిడెన్స్కి, ఓవర్ ఎగ్జైట్మెంట్కి గురి కావద్దు జగన్మోహన్ రెడ్డి. నీ పార్టీ ఖాళీ అవటం ఖాయమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.